ఓకే ఓకే కానీ ఎట్లా ఇప్పుడు మరి రెడ్డి వర్సెస్ బీసీ అన్న విధంగా అయింది, ఎట్లా ఇది ఇటువంటి ఇష్యూ రెడ్డి వర్సెస్ ఇప్పుడు రెడ్డి ఆఫ్టర్ ఆల్ వాళ్ళు జమీందారు మొదటి నుంచి వాళ్ళదేం తప్పు లేదు. కానీ ఇప్పుడు మన దగ్గర ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దామోదరం సంజీవ ఏళ్ళతో కూడా ఆయన ఇబ్బంది పెట్టినారు. ఇప్పుడు డెమోక్రసీ వచ్చినాక కూడా అన్ని వర్గాల వరకు అధికారం వస్తలేదు. ఇది ఎవరికో రెడ్డి వర్సెస్ బీసీ అని కాదు, ఇది ఓన్లీ ప్రజాస్వామ్యం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మీరే బీసీ మొదటి చీఫ్ జస్టిస్ కదా, బీసీ వర్గం నుంచి బీసీ వర్గం నుంచి మన ఎంఎన్ రావు గారు అయినారు హిమాచల్ ప్రదేశ్. ఇక్కడికి వెళ్ళి మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇక్కడ లోకల్ గా రిటైర్ అయినా యాక్టింగ్ చీఫ్ జస్టిస్ గా నేనే. మీరు ఒక్కళ్ళే. ఓకే. సో అది ఎక్కడ చూసినా, జుడిషియర్ లో చూసినా ఇదే ప్రాబ్లం ఉంది, పొలిటికల్ సిస్టమ్ లో చూసినా ఉంది. అసలు జ్యుడిషియల్ ఇప్పుడు నేనే బీసీ వర్గాన్ని కాకపోతే నా తర్వాత రిటైర్ అయిన వాళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్ళి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయినారు. నేను కూడా సుప్రీంకోర్టుకు వెళ్తుంటే నాకు ఇంకేనా పని, నేను బీసీ కాకపోతే నాకు ఇంకా ఎంతో వస్తుండే. సీనియారిటీ ప్రకారం మీరు సుప్రీంకోర్టు న్యాయమూర్తి కూడా అవుతుండే తర్వాత ఏదైనా అవుతుంటే అదంతెందుకు. నేను నా లైఫ్ లో కాంప్రమైజ్ అయితే నార్త్ ఇండియాలో జాట్లని పటేళ్లని నేను బీసీ లిస్ట్ లో కలిపితే నాకు గవర్నర్ ఇద్దరు, రాజ్యసభ మెంబర్ ఇద్దరు, ఏదైనా ఇద్దరు నాకు. అది ఓకే. కాంప్రమైజ్ కాదు. మీరు రిజెక్ట్ చేశారు పటేల్ జాట్లను? రిజెక్ట్ చేసినాను. నేను ఎంత ప్రెషర్ వచ్చినా కూడా రిజెక్ట్ చేసినాను. ఓకే. కాంగ్రెస్ ప్రయత్నం చేసిన తర్వాత బీజేపీ కాంగ్రెస్ గవర్నమెంట్ లో 8 నెలలు పనిచేసిన, 2 సంవత్సరాల 4 నెలలు బీజేపీ గవర్నమెంట్ లో పనిచేసిన నేషనల్ కమిషన్ బ్యాక్వర్డ్ క్లాస్ చైర్మన్ గా. అవును. సో ఈ చిత్తశుద్ధి ఎవరికి ఉంది సార్, ఏ పార్టీకి ఉంది బీసీల విషయంలో మీకున్న దానిలో? ఏ పార్టీ ఇది ఇప్పుడు ఇది ఆలిగార్కి అంటే కుల పెత్తాను, వర్గ పెత్తాను, రూలింగ్ క్లాస్ వర్సెస్ ఈవెన్ రూల్డ్ క్లాసెస్. కాబట్టి అంబేద్కర్ చెప్పినట్లు మన ఓటు మనం వేసుకొని ప్రజాస్వామికంగా అందరికి ఒకే విలువైన ఓటు. కాబట్టి మనకు ఈ అమ్ముడు అంటే మీరు ఓటు మన ఓటు మన అంటే బీసీల కంటే ప్రత్యేక పార్టీ లేదు, ఉన్నాయి మన తెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్. మార్పు వస్తుంది. ఇప్పుడు అన్ని పార్టీలలో బీసీలు ఉన్నారు, కాంగ్రెస్ ఉన్నారు, కమ్యూనిస్టులు ఉన్నారు, బీజేపీలు ఉన్నారు, ఈయన బీఆర్ఎస్ లో ఉన్నారు. కనీసం ఒక మార్పు స్టార్ట్ చేస్తే ఒక పెద్ద ప్రజా ఉద్యమం వచ్చి ఈ లోపల పెద్ద ప్రజా ఉద్యమం వచ్చి బీసీలో పార్టీ అని పెట్టుకోవాలి. లేకపోతే ఏ పార్టీలో బీసీలనన్నా గెలిపించుకుంటే బీసీలకు అయితేనే గెలుస్తారు, ఇక వాళ్ళు చైతన్యమైనరు, మా 15% మేము 15% కూడా మనకు అధికార పదవులు పొలిటికల్ షేర్ ఉండదు అని అంటే. ఇప్పుడు తమిళనాడులో ఉందండి, తమిళనాడులో మీరు 31 సీట్లలో ఒక్కడే వస్తాడు ఫార్వర్డ్ క్లాస్, ఒక ఎస్సీ వస్తాడు, ఎస్టీ అయితే లేదు. అక్కడ ఒక బ్రాహ్మణ వర్గం తప్ప మిగతా అందరు బీసీలే కదా. అయ్యర్లు అయ్యంగాలు తప్ప ఇక్కడున్న రెడ్డి, కమ్మ, ఇక్కడ నుంచి వలస పోయిన వాళ్ళు కూడా బీసీలే. 1947 బిఫోర్ పోయిన వాళ్ళు అక్కడ వేరే బీసీలు అన్న వాళ్ళే లేరు కదా. సరే, ఓసీలు లేరు కదా, అప్పర్ క్యాస్ట్ లేరు కదా అక్కడ, ఓన్లీ బ్రాహ్మిన్స్ తప్ప మిగతా బీసీలు ఉన్నారు, బ్రాహ్మణ్స్ ఉన్నారు, ఇంకా కొన్ని కులాలు ఉన్నాయి, కొన్ని కులాలు 3-4 కులాలు ఉన్నారు, బ్రాహ్మిన్స్, మార్వాడి. అక్కడ వైశ్యులు కూడా బీసీలు అనే చెప్తున్నారు అక్కడ. లేదు, తమిళనాడు వైశ్యులు కాదు కానీ బీహార్ వైశ్యులు బీసీలు అప్పుడు సీతారాం కేసరి ఉన్నప్పుడు. ఇప్పుడు కాదండి, బీసీలు కాకపోయినా కూడా ఇప్పుడు మన దగ్గర బీసీ లిస్ట్ ఉంది. ఆ బీసీ లిస్ట్ లో పొలిటికల్ ప్రాఫిట్ గురించి, పొలిటికల్ మైలేజ్ గురించి బీసీలను కానోళ్లను కూడా బీసీలను కలిపినారు. ఈ యొక్క కేటగరైజేషన్ కూడా న్యాయబద్ధంగా ఏ కులాలు బీసీలో కలిపారు అట్లా చెప్తే బాగుంటది. నార్త్ ఇండియాలో చాలా కులాలండి. ఇప్పుడు కుర్మీలని బీసీలో కలిపినారు. కుర్మీ ఎట్లా అవుతుందండి? ఇప్పుడు నేను ఇక్కడ చెప్తే నాకు కాంట్రవర్సీ అవుతుంది, బాగుండదు. నార్త్ ఇండియా కాంట్రవర్సీ కాదు కదా, చెప్పాలి, నువ్వు ఉన్నది నిజం వాస్తవం చెప్పాలి కదా. ఎందుకంటే ఇప్పుడు ఎంబీసీలకు న్యాయం జరగాలంటే మోస్ట్ బ్యాక్వర్డ్ భారత్ ఇప్పుడు ఎంపీసీలకు న్యాయం జరగాల. నేను నేషనల్ కమిషన్ చైర్మన్ ఉన్నప్పుడు డినోటిఫైడ్ ట్రైబ్స్, నామడిక్ ట్రైబ్స్, సెమీ నామడిక్ ట్రైబ్స్ ఉండరు మొత్తం. అందులో విముక్త జాతులు భిక్షాటన చేస్తే వాళ్ళు మొత్తం భారతదేశ జనాభాలో 50% ఏమో ఓబీసీ లిస్ట్ లో ఉన్నారు, మిగతా 50% ఏమో ఎస్సీ ఎస్టీ లిస్ట్ లో ఉన్నారు. ఎస్సీ ఎస్టీ లిస్ట్ లో ఉన్న వాళ్ళకు జనాభా ప్రాతిపదిక ఎంతో రిజర్వేషన్స్ వస్తుంది. ఈ బీసీలో ఉన్న అతి వెనుకబడిన ఈ యొక్క ఎంబీసీస్ కి, నామడిక్ ట్రైబ్స్, డినోటిఫైడ్ ట్రైబ్స్ కి
ఏం వస్తలేదు, విద్యలో న్యాయం జరుగుతలేదు, ఉద్యోగం అయితే లోకల్ పార్టీ అయితే ఒక పంచాయతీ బోర్డు మెంబర్ కూడా లేదు. వీళ్ళ పరిస్థితి 100 కులాలు సర్పంచ్ కూడా కాలేదట సార్. 130 బీసీ కులాలు భిక్షాటన చేస్తుంటే వారికి ఇల్లు లేదు, ముంగి లేదు, దేశం తిరుగుతారు. నేను రికమెండ్ చేసిన వీళ్ళని గుర్తించి ప్రపోర్షనేట్ పాపులేషన్ వీళ్ళకు డిఎన్టీలో బీసీలో ఉన్న డిఎన్టీలకు ఇవ్వాలని నేను రికమెండ్ చేసిన. రామిదాతేనేమో వీళ్ళకి ఇది కావాలి, ఆయన ఆర్ఎస్ఎస్ ఆయన కాబట్టి ఏదో సంక్షేమ పథకాలు రికమెండ్ చేసిండగా నేను వాళ్లకు జనాభా ప్రాతిపాదిక మీదుగా వాళ్ళకు చేయాలి, తర్వాత వీళ్ళని ఎస్సీ ఎస్టీలలో కూడా కలపాలని నేను రికమెండ్ చేసిన. నేను అది ఓకే. సో మరి ఎట్లా ఎంబీసీలకు న్యాయం జరగాలంటే ఎట్లా? రాష్ట్రంలో ఎంబీసీలు 100 కులాలు, సర్పంచ్ కూడా కాలేదు 130 కులాల్లో అంటున్నారు. అందుకని నేనేమంటున్నా సార్, అసెంబ్లీలో పెట్టిండని మీరు కూడా అన్నారు అట్లా. సార్ ఎంత అన్యాయం సార్ మీరు అనడం. అది ఇప్పుడు ఎంబీసీలకు న్యాయం చేయాలంటే అది ఏందో బీసీ కులగన్న బయట పెట్టాలి గారు. బీసీ కులాలు బయట పెడితే ఇది ఏబిసిడి కూడా వర్గీకరణను మళ్ళా రివ్యూ చేసి న్యాయబద్ధ ప్రకారం ఎవరికి. ఇంకోటి కామారెడ్డి డిక్లరేషన్ లో ఏబిసిడి వర్గీకరణ కూడా చేస్తామని చెప్పారు. బీసీలకు 42% ఇవ్వడంతో పాటు ఏబిసిడి వర్గీకరణ ఆధారంగా చేస్తామని చెప్పారు. అది చేయలేదు. ఏబిసిడి వర్గీకరణ చేస్తున్నా మరి ఎంబీసీలకు కూడా మేము న్యాయం చేస్తామని చెప్పినారు. విద్యా ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఇప్పుడు ఏం చేసింది, నేను డ్రాఫ్ట్ లెజిస్లేషన్ ఇచ్చినప్పుడు నేను వర్గీకరణ విద్యా ఉద్యోగాల్లో చేసిన 42% పనిచేసిన లోకల్ బాడీస్ లో పనిచేస్తే ఆ క్లాస్ మొత్తం తీసేసి వర్గీకరణనే లేకుండా లోకల్ బాడీస్ లో గుండుగుత్త 42% ఈ లోకల్ బాడీస్ లో చూపించారు. తర్వాత ఇందులో కూడా లోకల్ బాడీస్ లో చూపించినారు అది. కాబట్టి ఇది ఈ రకమైన ఈ రకమైన వాళ్ళు ఇప్పుడు మీరు బిల్లులు చూసుకుంటే వర్గీకరణ లేదు. ఇప్పుడు ఎంబీసీస్ ఏం దొరుకుతుందండి? ఒక్క పోస్ట్ దొరకదు, విద్యా ఉద్యోగాల్లో దొరకది, తర్వాత లోకల్ బాడీస్ లో దొరకదు. ఓన్లీ అడ్వాన్స్డ్ బీసీ కమ్యూనిటీస్ 5 కులాలు ఉన్నాయి కదా, గౌడ, మన మున్నూరు కాపు, ముదిరాజు, యాదవ్, గౌడ్స్, ఈ 5 కులాలకి పోతాయి. పద్మశాలి ఈ 5 కులాలకే పోతాయి. మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కి ఏమొస్తాయండి? ఏం రావు అవి. కానీ మరి తమిళనాడులో 20% మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కి ఇచ్చారు.